హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండి మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇకపై ఇది మార్చుకోవచ్చు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు పీఎఫ్ అకౌంట్ ఉంటే ప్రతి నెల ఈపీఎఫ్ అకౌంట్కి చందా జమ చేస్తూ ఉంటే మీ పీఎఫ్ అకౌంట్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. మరి మీ యూఏఎన్లోని పేరు తప్పుగా పడితే ఏం చేయాలో మనం ఇక్కడ తెలుసుకుందాం. అందుకు మీరు ఆందోళన చెందవలసిన పని లేదు. తాజాగా ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. యూఏఎన్లోని పేరుతో పాటు తదితర మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అందుకు కొన్ని డాక్యుమెంట్లను సూచించింది. అందులో ఏ 3 డాక్యుమెంట్లు అందుబాటులో ఉన్నా, ఈజీగా యూఏఎన్ అకౌంట్ పేరులో 2 అక్షరాల కన్నా ఎక్కువగా మార్పులు ఉన్నా, 2 అక్షరాల కన్నా తక్కువగా మార్పులు ఉన్నా, లేక పేరును పొడిగించాలనుకున్నా మారుతుందని ఈపీఎఫ్ఓ ఎక్స్ వేదికగా తెలిపింది. మీ యూఏఎన్లోని పేరు తప్పుగా ఉంటే దానిని ఎలా సవరించుకోవాలో ఇక్కడ మనం తెలుసుకుందాం. మీ పేరులోని ఫొనెటిక్స్ ఎర్రర్స్ లేదా పూర్తి పేరు పొడిగింపు వంటి ప్రధాన మార్పులు చేసుకునేందుకు కనీసం 3 డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి. యూనిఫైడ్ మెంబర్స్ పోర్టల్ ద్వారా మీరు ఆన్లైన్లోనే ఈ పనిని పూర్తి చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ పేర్కొంది. వాటికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా అయితే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సు, కేంద్ర రాష్ట్ర యూటీ ప్రభుత్వాలు, బ్యాంకులు, పిఎస్యు సంస్థలు జారీ చేసిన ఫోటో ఐడి కార్డులు, ఫోటో స్టాంప్ కలిగిన బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డ్ లేదా ఈపాన్, రేషన్ పీడిఎస్ ఫోటో కార్డు, ఓటర్ ఐడి కార్డు, పెన్షనర్ ఫోటో కార్డు లేదా ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డు, ఈసీహెచ్ఎస్ మెడిక్లైమ్ కార్డులు, ఎస్సీ ఎస్టీ ఓపీసీ సర్టిఫికెట్లు, పూర్తి పేరు మార్పు లేదా ఫస్ట్ నేమ్ మార్చుకునే పీఎఫ్ ఖాతాదారులు ఖచ్చితంగా కొత్త పేరుతో జారీ చేసిన గెజిటెడ్ నోటిఫికేషన్, దాని అనుబంధ డాక్యుమెంట్లు ఇవ్వాలి. పైన పేర్కొన్న డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి. మిగిలిన వాటిల్లో ఏ 2 కార్డులు సమర్పించినా సరిపోతుంది. యూఏఎన్లో పేరు తప్పుగా పడినా పూర్తిగా మార్చుకోవాలనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.